చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆటవిక పరిపాలన తలపించే విధంగా నిత్యం అరెస్టులు, కేసులు, సామాన్యమైనటువంటి వ్యక్తుల మీద లాకప్ డెత్తులు, లేకపోతే అణిచివేసే విధంగా ఎన్నో కుట్రలు కుతంత్రాలతో నిత్యం ఏదో ఒక విధంగా ఈ రాష్ట్ర ప్రజానీకం పైన దండయాత్ర చేసేటటువంటి విధంగా, మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల పైన అఘాయిత్యాలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, నిత్యం మహిళలకు భద్రత లేకుండా, రక్షణ లేకుండా ఈ విధమైనటువంటి చర్యలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేయడం దుర్మార్గంగా మేము భావిస్తూ ఉన్నాం. 2 రోజుల క్రితం చూస్తూ ఉన్నాం. 15వ తారీఖున గుంటూరులో 21వ డివిజన్లో ఒక బీసీ మహిళకి సంబంధించినటువంటి ఆమె ఇంటి ముందర ఏదో మోటార్ రిపేర్ చేసుకుంటా ఉంటే ఆ డివిజన్కి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మూర్తి అనేటటువంటి వ్యక్తి కప్పం కట్టాలి, 10,000 రూపాయలు లంచం కావాలని డిమాండ్ చేయడంతో ఆ బాధిత మహిళ ఎందుకు లంచం ఇవ్వాలి అనేటటువంటిది మాట్లాడితే కోపోద్రిక్తమై ఎక్కడైనా కానీ గొడవ జరిగితే కాస్త కొట్టాడుకోవటమో లేదంటే తిట్టుకోవటమో ఏదైనా సహజంగా జరిగేటటువంటిది. సభ్య సమాజం తల దించుకునే విధంగా ఆ మూర్తి అనేటటువంటి వ్యక్తి దాదాపు 9 మంది వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులతో వెళ్ళి ఆ మహిళని వివస్త్రను చేసి నడి రోడ్డులో కాళ్లతో తంతు ఆ మహిళ యొక్క ఆత్మగౌరవమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని, ఈ రాష్ట్రంలో మహిళలు బతకడానికి వీలు లేదు అనేటటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల ద్వారా నిరూపితమైంది. అందుకే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో మనకు కుటుంబాలు ఉన్నాయి, మన ఇళ్లలో కూడా మహిళలు ఉన్నారు. మరి ఇదే విధంగా మన ఇంట్లో మహిళలకు జరిగితే కేవలం తూతూ మంత్రంగా ఎక్కడో 15వ తారీఖున జరిగితే 18వ తారీఖున అంటే సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత అతని పైన కేసు నమోదు చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేసినంత మాత్రాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా లోకానికి న్యాయం జరిగినట్టేనా, ఆ బాధిత మహిళకి న్యాయం జరిగినట్టేనా అనేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. అందుకే ఈ సందర్భంగా రెడ్ బుక్ స్టార్ నారా లోకేష్ గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కేవలం మీరు యొక్క 2 సంవత్సరాల క్రితం మీరు ఏదైతే రెడ్ బుక్ అనేటటువంటి పేరు చెప్పుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులపైన, ప్రతిపక్ష నాయకులపైన, మహిళలపైన విరుచుకుపడ్డారో దానికి ఆసరాగా తీసుకొని ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీ పార్టీకి సంబంధించిన నాయకులందరూ ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. అందుకే ఇప్పటికైనా లోకేష్ గారు బాధిత మహిళల దగ్గరికి వెళ్ళి కూర్చొని, అమ్మా నా వల్ల ఈ రాష్ట్రంలో అరాచకం జరిగింది, గతంలో ఈ విధంగా నేను ఏదైతే తప్పులు చేశానో ఆ తప్పులకు పశ్చాత్తాపపడుతూ ఉన్నాను, నేను చేసిన తప్పులకు రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ నాయకులు కూడా ఒళ్ళు కొవ్వెక్కి మదమెక్కి అహంకారంతో అధికారం అనేటటువంటి దర్పంతో మీ పైన విరుచుకుపడడం జరిగింది, భవిష్యత్తులో ఈ విధంగా జరగదు, నేను యావత్ మహిళా లోకానికి క్షమాపణ అడుగుతున్నాను అనేసి మీరు క్షమాపణ చెబుతారా, లేకపోతే మహిళల యొక్క ఆగ్రహానికి లోన్ అవుతారా అనేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అందుకే ఇవాళ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకు, జిల్లా వ్యాప్తంగా నలుమూలల నుంచి విచ్చేసిన నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుంచి మహిళల మీద దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు పెచ్చిమేరిపోతున్నాయి. కాబట్టి ఈనాడు అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్ అయిన మన రాజ్యాంగ సృష్టికర్త అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద మేము నిరసన తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు మహిళలకు భద్రత కల్పించాలని చెప్పి మేము ఒక నిరసన తెలియజేశాం. ఇందులో భాగంగా తీసుకుంటే నాటి నుంచి నేటి వరకు కొన్ని వేల ఘటనలు జరుగుతున్నాయి మహిళల మీద. కానీ ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది. నిన్నటికి నిన్న అమానవీయంగా, అసలు సిగ్గుతో తలదంచుకునే విధంగా గుంటూరులో ఒక మహిళను టీడీపీ నాయకుడు వాళ్ళ అనుచరులు వెళ్లి తనను వివస్త్రను చేసి చీర విప్పి నడి రోడ్డు మీద కొడతా ఉంటే కనీసం ఆమెకు రక్షణ కల్పించడానికి దిక్కొచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్లకు భయపడి వాళ్ళని భయభ్రాంతులను చేస్తున్నారు జనాల్ని. అదే విధంగా ఆ గుంటూరు ఘటనకు సంబంధించి
ఈనాడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగం నిరసన తెలియజేస్తుంది. ఆ గుంటూరు ఘటనలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్లకు వెంటనే కఠినమైన శిక్ష విధించాలి. హోమ్ మినిస్టర్ గారు అనిత గారు బేషరతుగా రాజీనామా చేయాలి. గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి గారు తక్షణం రాజీనామా చేయాలి. ఈ లా అండ్ ఆర్డర్ ఎవరైతే పరిరక్షిస్తున్నారో ముఖ్యమంత్రి గారు, మీ వయసు మీకు అన్ని తెలుసు, అయినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో అందరినీ భయపెట్టాలనే ఉద్దేశంతో మీ కీచకులను వదిలిపెట్టారు. టీడీపీ కీచకులను వదిలిపెట్టారు కాబట్టి మీరు కూడా లా అండ్ ఆర్డర్ పరిరక్షించలేకపోతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా రాజీనామా చేయాలి. అదే విధంగా వీళ్ళందరికీ కూడా సత్వరమే న్యాయం జరగాలి. జరగకపోతే మాత్రం జగనన్న ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించి మరీ వీళ్లకు ముద్దు నిద్ర లేపే వరకు, వాళ్లకు రక్షణ కల్పించే వరకు కూడా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. గద్వేల్ ఘటనలో కడప ఎమ్మెల్యే అనుచరులు ఎవరైతే ఆ వృద్ధ మహిళ మీద దాడి చేసి బ్లౌజ్ చింపేసి కీచక పర్వం దుశ్శాసన పర్వం కొనసాగించారో వాళ్లను వెంటనే అరెస్ట్ చేసి ఏవైతే వీలైన సెక్షన్లు పెట్టి ఇంకొకసారి ఇటు చేయకుండా వాళ్లకు తెలియజేయాలని ప్రభుత్వానికి తెలియజేస్తూ, అమ్మా మాధవిరెడ్డి, నీకు సిగ్గుచరమ ఉంటే, నీకు నీతి నిజాయితీ ఉంటే వెంటనే రాజీనామా చెయ్యి. జగనన్న ఫ్యామిలీని, జగనన్నను మాట్లాడడము తప్పు పెట్టడం కాదు. నీకేం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి? నోరు తెరిస్తే జగనన్న గురించి మాట్లాడతావు. ఈ రోజు ఏం సమాధానం చెప్తావు చెప్పు. నీ పక్కన ఫోటోలు తీసుకొని నీతో నవ్వుతా మాట్లాడుతున్నాడే నీ అనుచరుడు ఇప్పటికి నోరు విప్పలా. ఇన్ని వేల కేసులు, ఇన్ని వేల మంది మహిళలకు అన్యాయం జరుగుతుంటే నోరు విప్పలేదు. కానీ జగనన్న మీద చూపుకని లేస్తావు. అది కాదు, మర్యాదగా బేషరతుగా రాజీనామా చేయాలని మాధవి డిమాండ్ చేస్తున్నాం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. పైన జరుగుతున్న హత్యలు, అగత్యాలు, అఘాయిత్యాలు, ఇచ్చానుసారంగా ఒక మహిళల పైన చేస్తున్న వ్యవస్థను చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలపై ప్రతిరోజు ఇవే విషయాలు పేపర్లో చూడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఈ మహిళా విభాగం తరపున నేను ఒక విషయం అడుగుతున్నాను. ఆంధ్ర రాష్ట్ర సీఎం సార్ గారు కానీ, మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, హోమ్ మినిస్టర్ కానీ, మీ యొక్క సన్నిహితులకు జరిగితే మీరు ఇలాగే ఉంటారా అని అడుగుతున్నాను నేను. మీ యొక్క సన్నిహితులకు జరిగితే మీరు ఇలాగే ఉంటారా, ఇలాగే కామ్గా ఉంటారా, ఇలాగే సైలెంట్ గా ఉంటారా అని అడుగుతున్నాను నేను. మహిళలే కదా, పట్టించుకోలే కదా. పాలకులు ఏం చేస్తున్నారు? మొద్దు నిద్రలో నిద్రపోతున్నారా మీరు? ఇంకేం పట్టించుకోరా మహిళలపై? ఇంకా ఇలాగే కొనసాగుతూ ఉంటే ఇంకా పెద్ద ఎత్తున మహిళా విభాగం పోరాటం చేస్తుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద తరపున పోరాటం చేస్తుంది. అంటే ఇప్పుడు జగన్ ఆదేశాల మేర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మహిళలు చాలా మహారాణులుగా ఉండేవారు. అంటే అప్పట్లో దిశ పోలీస్ స్టేషన్ పెట్టి మహిళల్ని సురక్షితంగా కాపాడుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు మేమంతా ఆ మహిళ పట్ల ఒక నిరసన చేయడం జరిగింది. జై